హలో అండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ముందు రోజు సండే రోజు మనం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, మండే రోజు. సో మండే రోజు మాకు వచ్చేసి నైట్ 9 o'clockకి దర్శనం టైం అయితే ఇచ్చున్నారనమాట. సో 9 o'clock అంతా మనమైతే తిరుమలలో అయితే ఉండాలి. సో ఇప్పుడు ఇంట్లో అయితే ఇంకా ఈ ఫిష్లు ఉన్నాయి కదండి, ఫిష్ బౌల్ చిన్నది కదా, 2 days అంటే ఉండలేవు కదా అని చెప్పేసి బకెట్లో వాటర్ అయితే నిండా పట్టేసి బకెట్లో అయితే వేసేసాము. కొంచెం ఇది ఫుడ్ అనేది ఎక్కువ వేసేసామంటే 2 days వరకు వాటికి సరిపోద్ది అని చెప్పేసి అలా ప్లాన్ చేసామన్నమాట. సో టైం చూస్తే మీ అంతా 8 అవుతుంది. ఇంకా మేమైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి మంచిగా ఇంట్లో పూజ అయితే చేసేసుకొని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. అలా మేమైతే కడపలో అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. బస్ అయితే ఉండిందనమాట రెడీగా. సో బస్ అయితే ఎక్కి కూర్చునేసామండి. అక్కడికి టైం నియర్ బై 8:39 అవుతుంది అనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి. అలా మొత్తానికైతే తిరుపతి అయితే చేరుకున్నామండి. హ్యాపీగా జర్నీ అయితే మాకు మంచిగా జరిగింది. కడప నుంచి తిరుపతికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. కడప నుంచి మేము తిరుపతికి రీచ్ అయ్యేసరికి టైము నియర్ బై 12:30 అవుతుందండి. 12:30 ఏమో అవుతుంది. ఇక్కడ వచ్చేసి టికెట్లు డైరెక్ట్గా బస్ స్టాండ్లోనే డైరెక్ట్గా అక్కడే తీసుకోవాలన్నమాట, బస్లో ఇవ్వరు. పెద్దవాళ్ళకైతే 90 రూపీస్ అంటే చిన్నపిల్లలకైతే 50 రూపీస్ అని చెప్పారు. ఓన్లీ వెళ్ళడం వరకే అనమాట.
అప్ అండ్ డౌన్ రెండింటికి కావాలనుకుంటే కూడా టికెట్లు ఒకటేసారి రెండింటికి కూడా ఇచ్చేస్తారనమాట ఇక్కడ కిందనే. సో మేమైతే టికెట్ తీసేసుకొని బస్ అయితే ఎక్కేసామండి. ఇంకా ఈ బస్ కూడా తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఎక్కడికైనా చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత వెళ్తుంటే అదొక తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మంచిగా అనిపించింది నాకు ఈ జర్నీ. వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి చెక్కింగ్ ఉంటుంది కదండి, ఈ చెక్కింగ్ అంతా చేసుకోనికి కార్లు అయితే చాలా వెయిటింగ్లో ఉన్నాయండి. అసలు ఎన్ని కార్లు ఉన్నాయంటే చాలా దూరం వరకు అన్నీ వెయిటింగ్లో ఉన్నాయన్నమాట. సో బస్సులు అయితే కొంచెం తక్కువ ఉండే, అందరికీ డైరెక్ట్గా ఓన్లీ బ్యాగుల వరకే చెక్ చేసి పంపిస్తారు కాబట్టి ఇక్కడ బస్సులు అయితే కొంచెం తక్కువ ఉందన్నమాట ఈ పక్క. యాక్చువల్గా మేమైతే ఇట్లా ఆర్టీసీ కని కాకుండా తిరుపతిలో దిగిన వెంటనే క్యాబ్ అయితే బుక్ చేసుకొని క్యాబ్లో వెళ్దామని అనుకున్నాము. యాక్చువల్గా మళ్ళీ ఎందుకో లాస్ట్ మినిట్లో మేమైతే వద్దనుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాము. సో అందుకనే బస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఆర్టీసీ బస్ అయితే సైడ్కి ఆపేస్తారనమాట. సో బస్లో ఉన్న ప్యాసింజర్స్ అంతా వాళ్ళ లగేజ్ వాళ్ళు తీసుకెళ్తే అక్కడ చెక్ చేసి పంపించేస్తారు. చెకింగ్ బ్యాగులు మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా పంపించేస్తారు. మాదైతే చెకింగ్ అయిపోయింది. చెకింగ్ అయిపోయిన వెంటనే ఇంకా బస్ ఎక్కి కూర్చునేసిన తర్వాత ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిందండి. తిరుమల కొండ అలా ఎక్కుతూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది.
తిరుమలకైతే రీచ్ అయిపోయామండి. పైకైతే వచ్చేసాము. అలా కొండలన్నీ ఎక్కుకుంటూ వస్తుంటే ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది. అలాగే నడుచుకుంటూ వెళ్ళినా కూడా చాలా బాగుంటుందండి. అసలు ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే దిగేసాము బస్సు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం రూమ్ బుక్ చేసుకొని ఉంటాం కదా, ఆ రూమ్ ఎక్కడ అని వాళ్ళైతే మనకు మెసేజ్ ఇస్తారు. ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మాకు ఇక్కడ కౌస్తుభంలో అయితే ఇచ్చారండి. కౌస్తుభంలో అయితే రూమ్ ఇచ్చారనమాట. అప్పుడు మనం 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడే అమౌంట్ కూడా పే చేయించుకుంటారు. తర్వాత మనం ఇక్కడికి వచ్చినాక ఆఫీస్లో మనం రిపోర్ట్ చేసామంటే మనకు ఎక్కడ అలాట్ చేశారనేది వాళ్ళే చెప్తుంది, మెసేజ్ పంపిస్తారు మనకి. మనం రిపోర్ట్ చేసిన ఒక 10 మినిట్స్కి మన ఫోన్కి మెసేజ్ అయితే వస్తుంది. సో అలా రూమ్కి కూడా ఇబ్బంది లేకుండా అవుతుందన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇంకా 2:30 అయిపోయింది. మేము పైకి తిరుమలకి చేరుకునేసరికి ఇంకా మేము అన్నప్రసాదంకి వెళ్ళాలంటే దూరం ఉండే చాలా. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడే ఈ కౌస్తుభంలోనే పక్కనే రెస్టారెంట్ అయితే ఉందండి. అక్కడైతే ఆఫ్టర్నూన్ భోజనంకి అయితే ఇక్కడే తినేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ ఈ రెస్టారెంట్ వచ్చేసి చాలా బాగుందండి. చూసేదానికైతే భలే మొత్తం మంచిగా ఇది చేసుకున్నారు, డెకరేషన్ చేసుకున్నారనమాట. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఇవ్వలేదండి. వ్యక్తి వచ్చేసి గ్లాస్ బాటిల్స్ అనమాట, మంచినీళ్ళు అయితే ఇచ్చారనమాట ఈ గ్లాస్లో. ఇంకా అలా మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసేసి ఇంకా మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మా 4th ఫ్లోర్లో ఇచ్చారండి. ఆ 4th ఫ్లోర్లో నుంచి చూస్తే తిరుమలలో వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. రూమ్ దగ్గర నుంచి బయటకు వచ్చి చూసినట్లయితే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇంకా తినేసి వచ్చేసరికి 3 అయింది. ఒక 2 అవర్స్ అలా రెస్ట్ తీసుకుందాము, పడుకుందాం అని చెప్పేసి వచ్చాం. మాకు ఇక్కడ రూమ్లో వచ్చేసి 3 బెడ్లు అయితే ఇచ్చారండి. ఇది మనకి అమౌంట్ వచ్చేసి బుక్ చేసుకున్నప్పుడే 300 రూపీస్ టికెట్స్కి బుక్ చేసుకున్నప్పుడే ఇది 2000 కట్టించుకుంటారనమాట రూమ్కి. తర్వాత మనకి రూమ్ వెకేట్ చేసిన తర్వాత మనకి 24 అవర్స్కి ఒక 1000 అయితే వెనక్కి వస్తుంది. ఆ 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు రూమ్ యొక్క కాస్ట్ని బట్టి ఉంటాయన్నమాట. మనకి 100 రూపీస్ నుంచి రూమ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. మేము 1000 రూపీస్ది అయితే బుక్ చేసుకున్నాము. దీంట్లోనే గీజర్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇది 1000 రూపీస్ది కాబట్టి మాకు 3 బెడ్స్ అయితే ఇచ్చారు. సో అలా రూమ్లో అయితే రెస్ట్ తీసేసుకున్నామండి. కంటిన్యూ వాచింగ్ చేయండి.